నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బ్లాక్ బస్టర్ మూవీస్. ఈ రోజు బ్లాక్ బస్టర్ మూవీలో ఒక సరైన సినిమాతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎందుకంటే మన బ్లాక్ బస్టర్ మూవీస్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందంటే మీరందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారో నాకు తెలుసు అనమాట. అందుకే మిమ్మల్ని ఇంకొంచెం ఎగ్జైట్ చేయడానికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చేసాను. సో ఆ సినిమా ఏంటంటే ఎప్పుడైనా సరే నీ ఎమోషన్స్ బయటికి చెప్పకుండా లోపల మాత్రమే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందా శ్రేయ? చాలా సార్లు వచ్చింది సిద్ధు. మనకు నవ్వు వస్తుంటుంది కానీ నవ్వలేము, హార్ట్ఫుల్గా ఏడుపు వస్తుంటుంది, ఏడవలేము, ఆనందం వచ్చినా ఎగిరి గంతేయలేము. అలాగే ఎప్పుడన్నా అనిపించిందా? నీకు అనిపించలేదా? నాకు చాలాసార్లు అనిపించింది కానీ కంట్రోల్ చేయలేను. అక్కడ నేను ఎమోషన్ త్వరగా బయట పెట్టేస్తాను అనమాట. లేదంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాను ఫస్ట్. గట్టిగా ఎమోషన్స్ పట్టుకుంటాను. ఓకే, అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఏంటంటే ప్రతి ఎమోషన్ లోపలే దాచుకుంటూ ఉంటుంది. ఆ సినిమా ఏంటి 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 కమాన్ రేస్ గుర్రం. ఎస్, రేసు గుర్రం అనమాట. రేస్ అని ఎలా చెప్పావు? గుర్రం అనేసరి బైక్ లేచావు అనమాట. నీకు ఆ సినిమా అంటే బాగా ఇష్టం అని నాకు అర్థమైంది అనమాట. అక్కడ స్వీటీ ఉంటుంది చూడు, ఎందుకంటే నా పేరు కూడా ముద్దు పేరు స్వీట్ గా ఉంటుంది. ఇలాగా నేను కూడా నీ ముందు కూడా ఒక స్వీటీ ఉంది, అది కూడా గుర్తుందా నీకు? ఓకే ఓకే చెప్పవేదో. ఓకే సూపర్, నువ్వు చాలా వెరీ స్వీటెస్ట్ పర్సన్. ఐ నో, ఖచ్చితంగా నువ్వు చాలా స్వీటెస్ట్ పర్సన్. అయితే రేసుగురు సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము, మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం అనమాట. సో రేసుగురు సినిమాలో నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్రదర్స్ మధ్య రిలేషన్ అనమాట. వాళ్ళిద్దరిలో వాళ్ళకి ఎంత పెద్ద ఫైటింగ్స్ అయినా సరే వాళ్ళ జోలికి ఎవడైనా వస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు సినిమాలో. అంటే రిలేషన్ అనేది ఎప్పుడు కూడా ఒకరినొకరు పొగుడుతూనో లేదంటే ఒకరినొకరు ఎత్తేస్తూనో ఉండాల్సిన అవసరం లేదు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు వెనక నుంచుంటారు అనేది ఈ సినిమా మోరల్ అని నాకు అర్థమవుతుంది అనమాట. సో సినిమా గురించి ఫ్రమ్ ది బిగినింగ్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ సినిమాలో అల్లొచ్చిన ఎంట్రీ సీన్ చాలా బాగుంటది. అవును, గుర్రాల మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. సాంగ్ కూడా ఉంటది, బూచాడే బూచాడే బూమ్ 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 చెత్తాడే సాంగ్. అయితే నిజంగా చాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ వేరే, ఈ సినిమాలో ఉన్న ఇంట్రడక్షన్ సాంగ్ వేరే అనమాట. అంటే ఆ క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నట్టు కాదు కానీ వాడి క్యారెక్టరైజేషన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే సాంగ్ అనమాట. ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కామెడీ అని చెప్పొచ్చు. లిఫ్ట్ ఓపెన్ అయిన ఒక సౌండ్ వస్తుంది కదా. అవును, అదో దెయ్యం సాంగ్ లాగా అలా సైలెంట్ గా అసలు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ అలా నుంచుని ఉంటుంది. అలాగే అలా నుంచుని అలా చూస్తుంది. లిఫ్ట్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన వెంటనే వెళ్ళిపోతాడు. ఇది అసలు మనిషా దెయ్యమా అని చూస్తాడు. అలా ముట్టుకుందామని చెప్పి ఇలా అనేటప్పటికి లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ హెయిర్ స్టైల్ కూడా ఇలా ఉంటది, బొమ్మలాగా అలాగే నుంచుని ఉంటుంది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కాల్ వస్తుంది అన్నమాట. ఎవరు ఏంటి అనేసి మాట్లాడుతుంది. యాక్సిడెంటా, సరే వస్తున్నాను అని అంటది అంత సైలెంట్ గా. మేడం ఏమైంది మేడం అనేసి అంటే, మీ అమ్మగారు ఏమన్నా కూరగాయలు కట్ చేస్తూ కట్ చేసుకున్నారా? లేదు, దారిలో లారీ కుట్టేసిందంట అవునవును అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు, బానే ఉన్నారా అనేసి అని అంటే ఐసీలో అని చెప్పి మళ్ళీ దానికి ముందు ఇంకొక సీన్ ఉంటది సిద్ధు. టీవీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ సీన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ సీన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఇలా ఇలా అని కొట్టేసుకుంటూ కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటాడు. అది మాత్రం అలాగే కూర్చుంటు, మీకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చదా అని అంటాడు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, నేను పెద్ద ఫ్యాన్ అని అంటాడు. మరి ఏంటి ఎలా కూర్చున్నారు? నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. లోపల ఈ లోపల నవ్వుకోవడాలు, లోపల ఏడ్చుకోవడాలు, ఈ ఫ్యాంటసీ ఏంటండి అని అంటాడు చూడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసేస్తాడు కదా సిద్ధు. ఈ సిచ్యువేషన్ అయిన వెంటనే, మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావురా అని అనకుండా, మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే అంటాడు. సో ఈ సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏమో చాలా హైపర్, హీరోయిన్ వచ్చేమో ఇంకా మొత్తం ఎమోషన్స్ అన్ని దాచుకునే టైప్. సో అమ్మాయిని లవ్ చేసి అక్కడ డైలాగ్ చెప్తారు కదా, ఒక సాంగ్ వస్తుంది ఇందులో. ఒక సాంగ్ అదేంటంటే, జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని అంటే
అలా సైలెంట్గా కాకుండా కొంచెం అన్నిటికీ స్పందిస్తే బాగుంటుంది అనే ఒక మంచి మీనింగ్తో వస్తుంది ఈ సాంగ్. దీనికంటే ముందు అక్కడ ఉంటుంది కదా, నిన్ను ఎవరెలాగా చేశారని చెప్తే వాళ్ళ నాన్న గురించి చెప్తే, ఓ స్పందన నీలో స్పందన నేను కలిగిస్తాగా అని చెప్పి ఆ వెళ్ళిపోయేటప్పుడు ఇంకా హీరోయిన్ ఆ సాంగ్లోనే తన వెంట పడ్డం అదంతా చేస్తూ ఉంటాడు, పడిపోద్ది కదా. ఈ సాంగ్ అయితే నాకు చాలా నచ్చుద్ది అనమాట. ఈ సినిమాకి మ్యూజిక్ తెలుసు కదా, ఎస్ఎస్ తమన్ అన్న మంచి పాటలు ఇచ్చాడు. అండ్ అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, ఆయన కామెడీ బాగా చేయిస్తారబ్బా సీరియస్లీ. సో ఈ సినిమాలో శృతి హాసన్తో కానీ మిగతా వాళ్ళతో కానీ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా శృతి హాసన్ ఎప్పుడైతే లవ్ చేసిందో ఇంట్లో ప్రకాష్ రాజ్తో చెప్పడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ ఏమో అసలు కలవాలి నేను, ఎందుకంటే వాళ్ళంతా చాలా రిస్ట్రిక్టెడ్గా చాలా రూల్స్ పెట్టుకొని చాలా కంట్రోల్గా ఉండే ఫ్యామిలీ కదా. సో ప్రకాష్ రాజ్ ఏమో చాలా కొత్త వాతావరణం అనమాట ప్రకాష్ రాజ్కి. వాళ్ళ ఇంట్లో అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కాస్త అల్లు అర్జున్ కలవడానికి వచ్చేటప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. వాడు రావడమే అందరి మీద గట్టి గట్టిగా అరుస్తూ, అండ్ అలాగే అల్లు అర్జున్ కొట్టడానికి వచ్చినప్పుడు ఫుల్ చేసింగు, వీటితో పాటు ప్రకాష్ రాజ్ పరుగులు పెట్టడం కానీ అవన్నీ అసలు ఎంత బాగుంటాయంటే, నాకు నచ్చేది ఏంటంటే ప్రకాష్ రాజ్ ఒక గోడ దగ్గరికి వచ్చి ఆగిపోతే కత్తులన్నీ వచ్చి వాడు చుట్టూ పడిపోతాయి కదా, ఆ సీన్ కానీ అక్కడ ప్రకాష్ రాజ్ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు కిల్లింగ్ అనమాట. ఇంకా అసలు నిజంగా ప్రకాష్ రాజ్ కామెడీగా, అంటే కామెడీ కూడా ఎలా చేస్తాడని అసలు నాకు నిజంగా తెలియదు తెలుసా. ఈవెన్ ఆయన యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ బాగా చేస్తాడు. సో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ విలనిజం అని చెప్పుకోవచ్చు అనమాట సీరియస్లీ. సో వాళ్ళన్నికి విలన్కి గొడవైనప్పుడు వాళ్ళ అన్నను చంపడానికి, అల్లు అర్జున్ వాళ్ళ అన్నను చంపడానికి శ్యామ్ గారు చేశారు, వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ కదా. సో వాళ్ళ అన్నను చంపడానికి ట్రై చేసినప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ అందులో అల్లు అర్జున్ ఉండడం, అవును, దానికేమో అల్లు అర్జున్ ఎఫెక్ట్ అవ్వడం. అప్పుడు చెప్తాడు కదా, నేను మీ అన్నని చంపాలనుకుంటే నువ్వు దొరికావు నాకు అని. అప్పటి వరకు వాళ్ళ అన్నయ్య అంటే చాలా చిరాకు, అసహ్యం. అసలు ఎలా అంటే వాళ్ళ అన్నయ్య పేరు చెప్తేనే ఇంకా వీడికి రక్తం మరిగిపోద్ది. అలాంటిది కాస్త ఒక్కసారిగా వాళ్ళ అన్నయ్య మీదకి ప్రేమ, అంటే వాళ్ళ అన్నయ్య మీద ప్రేమ చూపించే వాళ్ళ అన్నయ్య ఊహించుకుంటాడు, అదే యాక్సిడెంట్ లో మా అన్నయ్య ఉంటే లోయలో పడిపోతే పరిస్థితి ఏంటి, మా అన్నయ్య అని ఫీల్ అవుతుంది చూడు. ఆ ఫీల్ ఉంటది, అసలు మామూలుగా చూపించలేదు. అంటే అప్పటి వరకు ఒకరి మీద ఒకరు కోపం చూపించుకునే సిచ్యువేషన్సే, అంటే లోపల ప్రేమ ఉన్నా కానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో బయటపడుతుంది, ప్రేమ ఉన్నా కానీ అది చూపించే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. ఈ సీన్ లో వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మనకి అది ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ సీన్ ఆగుతాడు సిద్ధు ఆ రాడ్ ని. అంటే అప్పటి వరకు వాడనుకొని రియాక్ట్ అయిన ఒకలా రియాక్ట్ అవుతాడు, వాళ్ళ అన్ని గురించి అని తెలిసేటప్పటికి ఇంకా ఎక్కువ హైపర్ అవుతాడు అనమాట. ఆ సీన్ చాలా బాగుంటది అసలు. ఆ విలన్ మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో కట్టేసి, అది ఆ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే బ్రహ్మానందం ఎంట్రీ, కిల్ బిల్ పాండే. అసలు మామూలుగా కాదు, ఏదో చార్జెస్ ఇచ్చారు కదా అని వేసి బాంబులేసి చంపేస్తాడు. అలా ఎంట్రీ కూడా చూడు అసలు. మద్దాలి శివారెడ్డిని అలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేయకూడదు, ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలంటే అన్ని నాశనం చేసేయాలి అని అంటాడు బ్రహ్మానందం. స్పెషల్ ఫోర్స్ లాంటిది కావాలంటే బ్రహ్మానందం ఫుల్ ఫైర్ తో ఉంటాడు కదా అసలు. బాంబులేసేసి మళ్ళీ ఇండస్ట్రీస్ లేపేస్తాడు. మీ లీస్ట్ అనేది శివారెడ్డి దగ్గర నుంచి తీసుకుంటాడు, అది హైలైట్ అసలు. సో ఈ సినిమాలు ఏంటంటే విలన్ గురించి పక్కన పెడితే ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి లేదు నీలాగే ఉండాలి, నేను కాదు నువ్వే కరెక్ట్ అని. అంటే వీడేంటి మా అన్నయ్య చాలా మంచోడని వీడి కన్విన్స్ అయితే అన్నయ్య ఏమని ఫీల్ అవుతాడు, నీలా ఉండడం కరెక్ట్ అని వీళ్ళన్నీ ఫీల్ అవుతాడు. అది చాలా బాగుంటది అనమాట అసలు ఆ సీను. సో స్వీయ ఇదనమాట ఈ రోజు మన బ్లాక్ బస్టర్ మూవీస్ లో మనకి అందరికి ఎంతో ఇష్టమైన బ్లాక్ బస్టర్ మూవీ రేసుగురు గురించి మాట్లాడుకున్నాము, సాంగ్స్ చూసాము, సీన్స్ చూసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా. మళ్ళీ సో మన ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి బ్లాక్ బస్టర్ మూవీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీతో మేము ముందుకు వస్తాం. అంటే దానికి కీప్ వాచింగ్ దిస్ యాంకర్ సిద్ధు, దిస్ ఇస్ ప్రియా. Bye bye.